చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో కొంత భయభక్తి కలిగి ఒక జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశం దగ్గర వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మొదటి పాఠం పేరు పిల్లలకు కోపము రేపునది ఎవరు? పిల్లలకు కోపము రేపునది ఎవరు? బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. చిన్నపిల్లల సాంగ్ ఒకటి రిలీజ్ అయిందండి మొన్న, బాలుడు నడవవలసిన త్రోవ. సుమారు అది కొన్ని నెలల కాలం పట్టిందండి పాట రాయడానికి. నేనైతే ఆశ వదిలేసుకున్నా, ఇక పాట రాదు నాకు, ఇది పల్లవే రాలా, చరణాలు 2 వచ్చినాయి, పల్లవ రాలేదని వదిలేస్తే మొన్న ఇదిగా కూర్చుంటే ఒకరోజు ఒక పాత కాగితాలని ఎతుకుతుంటే కనపడింది ఆ పాట. మళ్ళీ తీసి రాస్తే అయిపోయింది. యూట్యూబ్లో పెడితే 2 రోజుల్లోనే 1100 మంది చూడడం అనేది జరిగింది. పిల్లలకు నేర్పించండి, అది పిల్లల పాట అండి. ఈరోజు మనం నేర్చుకునే అంశం పిల్లలకు కోపం రేపునది ఎవరు. ఇది ఒక పాఠం కాదండి, గుణపాఠం. పిల్లలకు కోపం గురించి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు మనకు 2 మాటలు రాయబడినాయి. క్రితం ఆదివారం 6 పాఠాలు విన్నారు కదా. ఎవరైనా ఎక్కడైనా రెఫరెన్స్లు రాసుకున్నారండి? చాలా అమూల్యమైన పాఠాలు చెప్పడం జరిగింది, అమూల్యమైన రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. ఇది కొత్త నిబంధన గ్రంథంలో 1-2 సార్లు దేవుడు చెప్తున్నాడు అంటే దీంట్లో ఏదో ఉందన్నది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మళ్ళీ చదవండి ఒకసారి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. సరిపోద్దమ్మా. ఇందుకే పిల్లలకు కోపము రేపునది ఎవరు? తల్లి కాదండి, తల్లిదండ్రులు అని అర్థం. మీరు భావాన్ని తీసుకోవాలి, వాక్యాన్ని తీసుకోకూడదు. తండ్రులారా లేదా తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. తండ్రులారా, చివరిలో చూడండి. మనకు కావాల్సింది కోపం కాబట్టి పిల్లలకు కోపము రేపునది ఎవరు? ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపవద్దు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము పుట్టింపకుడి. మీ పిల్లలకు కోపము పుట్టింపకుడి. ఒకవేళ పిల్లలకు కోపం రేపితే ఏం జరిగిద్ది ఈరోజు మనం నేర్చుకుందామండి. పిల్లలకు కోపం బాగా ఎక్కువైతే ఏమైందండి? అరుస్తారు, వస్తువులు కిరకాటేస్తారు, నేలకేసి కొడతారు, ఏడుస్తారు, గట్టిగా అరుస్తారు, చూపిస్తారు. మీరు చదివిన 2 రెఫరెన్స్లోనే ఉందండి ఆన్సర్. మళ్ళీ ఒకసారి 2 రెఫరెన్స్లు చదవండి. అది మెయిన్ అండి, గుర్తుంచుకోండి మీరు. ఎఫ్సీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21లో ఉందన్నమాట. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకడు. అంటే ఒకవేళ పిల్లలకు కానీ కోపం కానీ మనం పుట్టిస్తే వాళ్ళ మనసు ఏమైపోద్దంటండి? కురిగిపోద్దంట. కొంతమంది మనసు విరిగిపోయి ఆత్మహత్య కూడా చేసుకుంటారు. కోపం వల్ల జరిగేది ఏంటంటే, ఇక్కడ కూర్చోండి, ఆయన వచ్చాడా? పిల్లలకు కోపము రేపక. ఒకవేళ పిల్లలకు కోపము రేపితే జరిగేది ఏంటంటే, మనం అందరం ఏం చెప్పుకున్నాం? అయ్యిస్తారు, అరుస్తారు, కేకలేస్తారు అనుకున్నాం. అవన్నీ కాదండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వాళ్ళ మనస్సు కృంగుతుంది. పిల్లలకు కోపం రేపితే మనసు ఏమవుతుంది? కృంగిపోతుంది. మనకి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తట్టుకున్న మనమే మన మనసు కృంగితే ఆగలమండి? ఆగలేము. కానీ పిల్లల మనసు ఇంకా సున్నితంగా ఉంటుంది కాబట్టి బాగా కృంగిపోద్ది. కాబట్టి పిల్లలకు కోపం రేపకుండా ఏం చేయమన్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో
ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళీ మొదటి నుంచి చదవండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను. మనం చాలాసార్లు చదివేస్తున్న రెఫరెన్స్ ఏనండి ఇది. దీని భావం ఈరోజు మనం నేర్చుకుందాం. సరే మీరు ఆలోచించుకునే మాటలు చెప్పండి. ప్రభు యొక్క బోధలో ప్రభు యొక్క శిక్షలో పెంచడం అంటే ఒక మాటలో చెప్పండి. ఈరోజు సాత్విక చాలా బాగా చెప్పింది పాఠం, ఒక్క తప్పు లేకుండా. శ్రావ్య కొంచెం ఒంట్లో బాగా చెప్పలేదు, సాయంకాలం చెప్పిద్ది. బైబిల్ గ్రంథం మొత్తం ఒక్క మాటలో అయితే ప్రేమ అంట, యోబు గ్రంథం మొత్తం ఒక మాటలో అయితే సహనం అంట. ఈరోజు సమాజంలో సహనం శూన్యంగా ఉందంట. ఈ గ్రంథాన్ని సహనం అలవర్చుకోవడం కోసం నేర్చుకోవాలని చెప్పింది. ఇప్పుడు నేను ఈ మాటను ఏమాట, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోని పెంచండి. ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచడం అంటే ఒక్క మాటలో చెప్పండి. ప్రభు యొక్క బోధలో ప్రభు యొక్క శిక్షలో పెంచండి. ప్రభు యొక్క బోధలో ప్రభు యొక్క శిక్షలో పెంచండి. కోపం రేపకనే అంటే ప్రభు యొక్క బోధలో లేదా ప్రభు యొక్క శిక్షలో అంటే ఒక్క మాటలో చెప్పండి. వాక్యం నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. ఇంకా ఈరోజు దాని భావం మనం నేర్చుకుని వెళ్దామండి. ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను మీ పిల్లలను పెంచడం అంటే ఒక్క మాటలో నాకు మీకు అర్థమైంది చెప్పండి అంటున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి అంటున్నాం ఈ మాట. మనం ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను పెంచడం అంటే ఏంటి? వాక్యం నేర్పించడం, వాక్యం చెప్పించడం, వాక్యానుసారంగా బతికేటట్టు చేయటం. ఒక ముక్కలో చెప్తాను, మైండ్లో రాసేసుకోండి. బైబిల్ గ్రంథం మొత్తం ఒక మాటలో అంటే ప్రేమ, యోబు గ్రంథం మొత్తం ఒక మాటలో అంటే సహనం. ఈ మాట ఏంటి? ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచండి. అంటే పిల్లల్ని పెంచడానికి మన మనుషులందరూ ఏం చేస్తున్నారంటే తినడం నేర్పిస్తున్నారు, త్రాగడం నేర్పిస్తున్నారు, ధరించడం నేర్పిస్తున్నారు, రాయడం నేర్పిస్తున్నారు. అక్క ఇటు దారి ఉంది. ఓకే 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 కింద పెట్టాను. మీకు రావడానికి ఇబ్బంది లేకుండా 4 అడుగులు దారి వదిలిపెట్టేశా. చూసారా? కరెక్ట్గా మనిషి సరిపోయే గ్యాప్ వదిలేశాను. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచండి. పిల్లలు పెంచడం అంటే ఏమనుకుంటున్నారంటే తినడం నేర్పించడం, త్రాగడం నేర్పించడం, ధరించడం నేర్పించడం, రాయడం నేర్పించడం, చదివించడం నేర్పించడం, నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడమే నేర్పించడం. ఇదే నేర్పించడం అనుకుంటున్నారు. ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను పెంచడం అంటే అర్థం ఏంటంటే ప్రభువులా పెంచడం. గుర్తుంచుకోండి ఒక్క ముక్కలో. ప్రభు యొక్క బోధ ప్రభు యొక్క శిక్ష అంటే ప్రభువులా పెంచడం. ప్రభు ఎలా పెరిగాడో అంటే ఒక్క ముక్కలో చెప్పండి. ఏ పాపం చేయకుండా బ్రతికేటట్లుగా నేర్పించడమే ప్రభు యొక్క బోధలో ప్రభు యొక్క శిక్షలో పెంచడం అంటే. ప్రభు యొక్క బోధలో ప్రభు యొక్క శిక్షలో అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు మొత్తం నాకు వచ్చి తండ్రి, మొదటి ఆది నుంచి చివరిన ఆమెను వరకు మొత్తం చెప్పేస్తాను తండ్రి, ఏది ఎక్కడ అడిగినా చెప్పేస్తాను తండ్రి అన్నాడు ఒక ఆయన వెళ్ళి. ఓ పిల్లోడు వెళ్ళి అనుకుందాం, పిల్లోడు నరకానికి వెళ్ళాడు కదా, కొన్ని యుక్త వయసుకు వచ్చిన వాడు అనుకుందాం. ఇంకొకడు వెళ్ళి నేను ఏ పాపం అంటించుకోకుండా బతికాను తండ్రి అన్నాడు. ఇద్దరు దేవుడు ఎవరికి ఇస్తాడు పరలోకం? ఏ వాక్యం నేర్పించినోడికి ఇవ్వడా? వాక్యం నేర్చుకున్నవాడికి ఇవ్వడా? ఇవ్వడండి. నాకెందుకు? నువ్వు వాక్యం నేర్చుకుంటే ఎందుకు? నేర్చుకోకపోతే నాకెందుకు? నాకు కావాల్సింది ఏంటంటే ప్రభువులా పెరగడం. అర్థమైందని ఈ మాటకు అర్థం మీకు ఈరోజు? ప్రభు యొక్క బోధలో ప్రభు యొక్క శిక్షలో పెంచడం అంటే వాక్యం నేర్పించడం సరిపెట్టేసుకుంటున్నారు. వాక్యాలు నేర్పించేస్తున్నారు, అప్పగించేస్తున్నారు, నేర్పించేస్తున్నారు. ఇది కాదు, ప్రభువులా పెరగడం. ఇది ప్రభు యొక్క బోధలో శిక్షలో. వాక్యం ఎందుకు నేర్పిస్తున్నామంటే, బైబిల్ ఎందుకు నేర్పిస్తున్నామంటే అలా బ్రతకడం కోసం. అలా బ్రతకనప్పుడు ఎంత నేర్చుకున్నా వేస్ట్. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదవండి. పాఠం పేరు పిల్లలకు కోపము రేపినది ఎవరు? ఎఫ్సీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మనకు రాయబడింది. మళ్ళీ చదవండి. 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, మీ పిల్లలకు కోపము రేపక, మీ పిల్లలకు కోపం రేపక. కోపము రేపితే ఏమైంది? పిల్లల సున్నితమైన మనసు ఏమైపోద్ది అంటే కృంగిపోద్ది. అదే ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదవండి.
కోపపడు కానీ అంటే కోపపడితే ఏం జరిగిద్ది? పాపం వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఎలా లింక్ ఉందో చూసారా? తల్లిదండ్రులారా మీ పిల్లల మీద కోపము పడద్దు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఉపమానం ఏంటంటే, ఒక తండ్రి కూర్చుని యోగా చేసుకుంటున్నాడు. శాంతి శాంతి, కోపమొద్దు 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 శాంతి చేసుకుంటున్నాడు. ఇంట్లోంచి అలా ఆవిడ అట్లపల్లి ఇసిరింది. ఇసిరితే పిల్లోడికి తప్పుకుందే, గోడకెళ్ళి తగిలింది. ఓ అరుచుకుంటూ పిల్లోడు వెనకమాల వచ్చింది. ఎందుకే అలా అరుస్తున్నావు, ఎందుకే అలా అరుస్తున్నావు, కోపపడకూడదు. నేను చూడు ఎంత శాంతంగా ఉన్నాను అన్నాడు. సగం కోపపడితే సగం ఆయుష్ పోద్ది, ఎందుకే కోపపడుతున్నావు అన్నాడు. ఆహా, సైలెంట్గా ఉంది ఆవిడ. నీకు చిన్న ఉపమానం చెప్తాను నేను. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి డ్రింక్ బాటిల్ 2 పట్టరా అన్నాడు. పట్టుకొచ్చింది. ఒక బాటిల్ నువ్వు, ఒక బాటిల్ నేను అని చెప్పింది. నేను చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నానని అక్కడ పెట్టుకున్నాడు. నువ్వు చూడు ఓ కోపడుతున్నాడు, దాన్ని బాగా గుంజి మూత తీశాడు. పోయింది. చూసావా, సగం ఆయుష్ అయిపోయింది నీది కోపడితే. నాకు చూడు ఎలా ఉందో. సరే కానీ ఎందుకు కోపడుతున్నాను? ఏం లేదండి, మీ పిల్లోడు మీ ఫోన్ని తొట్లో వేస్తాడని అంది. ఆవిడకన్నా ఇంకా రేసిపోయాడు కోపం. ఏంటి కోపడకండి, ఆయుష్ తగ్గిపోద్ది అంటుంది ఈవిడి. అర్థమైంది నేను చెప్పింది? కోపం ఎక్కడ పడాలో ఎక్కడ పడకూడదో ఒకసారి ఆలోచించమంటున్నాను. యేసుక్రీస్తు కూడా కోపడ్డాడు. కోపపడేది ఉంటుంది, కోపపడదు. కోపపడితే జరిగేదేంటి? పాపం జరిగింది. కోపపడితే ఖచ్చితంగా మన నియంత్రణ, మన మాట, మన చేతలు అన్నీ కోల్పోతాం. కోల్పోయిన తర్వాత కోపం తగ్గిపోయిన తర్వాత అనిపిస్తుంది ఏమని, అయ్యో ఆ మాట అనుకుని ఉంటే బాగుండేది, ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదండి. పాఠం పేరు ఏంటంటే, పిల్లలకు కోపము రేపునది ఎవరు? మనకు కోపం రావటం కాదండి, పిల్లలకు కోపము రేపునది ఎవరు? పిల్లలకు కోపము రేపునది ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లలకి కోపం అనేది రేపుతున్నారు. పిల్లల కోపం రేగితే ఏం జరిగిద్ది? మనసు అనేది కృంగిపోద్ది. మన మనసు కృంగిపోతేనే చచ్చిపోవాలనుకుంటాం. వాళ్ళ మనసు కృంగిపోతే ఇంకా చాలా ప్రమాదానికి గురవుద్ది. కాబట్టి ఈ గొడవంతా లేకుండా దేవుడు ఏం చెప్పాడంటే, కోపం రేపకండి, ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో. అంటే అర్థం ఏంటంటే, ప్రభువులా పెంచండి. కానీ పిల్లల్ని పెంచడం అంటే జనాలు ఏమంటున్నారు? తినడం నేర్పించడం, తాగడం నేర్పించడం, రాయడం నేర్పించడం, చదవడం నేర్పించడం, నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడమే నేర్పించడం అని అంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 ప్రకారం కోపం వల్ల ఏం పుడుతుంది? పాపం అనేది పుడుతుంది. పెద్దలమైన మనమే కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నాము. పిల్లల కోపం అయితే చాలా దారుణంగా ఉంటుంది అంటండి. సత్యగడ వయసు 4 సంవత్సరాలు అనుకుంటా, 4 5 వచ్చినాయి. ఆడికి కోపం వస్తే ఇంట్లో పరిస్థితి ఉంటుందండి. ఇక మా అమ్మ లేదు, తాత లేడు, ఫోన్ పగల కొట్టేస్తే ఏంటనుకున్నాం అన్నాడు మన ఆవిడ. కొత్త ఫోన్ కొనుక్కుంది. కోపం వస్తేనే అసలు కోపం రావద్దు. ఏమండ కోపం వచ్చింది మాకు అర్థమవుతుందా? ఫోన్ పగల కొట్టేస్తా. పిల్లలకు కోపము రేపు నది ఎవరు అంటే తల్లిదండ్రులే పిల్లలకు కోపాన్ని రేపుతున్నారు. పెద్దలమైన మన మనసే కృంగిపోతుంది కదా, పిల్లల మనసు ఇంకా కృంగిపోద్ది. కోపము మనమే నియంత్రించుకోలేకపోతున్నాం కాబట్టి పిల్లలు అస్సలు నియంత్రించుకోలేరు. గొడవంతా లేకుండా కోపాన్ని రాకుండా చూసుకోగలిగితే చాలు. చాలా ప్రమాదం అండి కోపం. కోపంగా రేగిందా పిల్లవాడు ఏం చేస్తాడో తెలియదు, మనకు కోపం వస్తే మనం ఏం చేస్తామో తెలియదు. ఈ 2 జరగకుండా ఉండాలి అంటే ప్రభు యొక్క బోధలో, శిక్షలో పెంచడం, వాక్యం నేర్పించడం కాదు. గుర్తుంచుకోండి, వాక్యం నేర్పించడం అనేది ఒక పార్ట్ మాత్రమే. ప్రభువులా పెంచడం అని గుర్తుంచుకోండి అందరూ. ఈ బైబిల్ గ్రంథం మీరు చదువుతున్నంతసేపు కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే, యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ అండి ఇది. యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలా. మీకు కావాలి అంటే బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతుంటే ఆటోమేటిక్గా కోపం అనేది మేనేజ్మెంట్ అయిపోతుంది. యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ అనమాట ఇది. ఏది? బైబిల్ గ్రంథం చదవడం అనేది. పెద్దలమైన మనమే మన మనసు కృంగిపోయినప్పుడు నియంత్రణ ఎలా కోల్పోతున్నామో, పిల్లలు కూడా మనసు కృంగిపోతే, కోపం వస్తే మాత్రం నియంత్రణ అనేది కోల్పోతారు. ఎంతటికి కారణం ఎక్కడ ఉందంటే కోపము. అలా కోపం ఇప్పుడు రేగిద్ది అంటే మనం ఏదన్నా మాట అన్నప్పుడే రేగిద్ది. ఎక్కువగా పిల్లలు మన దగ్గరే ఉంటారు, పెద్ద అయిన తర్వాత అటు ఇటు వెళ్తారనుకో, దాని సంగతి వదిలేయండి. పిల్లలకు కోపము రేపునది ఎవరంటే తల్లిదండ్రులు. పిల్లలు 2 రకాల మనస్తత్వాలతో మనం పెంచకూడదండి. అదేంటి?
సాత్విక ఈరోజు ఏమైనా సరే చర్చిలో పాఠం చెప్పేయాలి. అదే రోజు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్లో స్కూల్ ఫస్ట్ రావాలన్నాడు ఆయన. ఏం చేయాలి పిల్ల? స్కూల్ ఫస్ట్ రావాలా, చర్చిలో పాఠం చెప్పాలా? అటువంటి రెండు మనస్తత్వాలు మనం పిల్లలకు అలవాటు చేస్తే ఏం చేయాలో తెలియక మనసు కృంగిపోద్దంటండి వాళ్ళకి. అమ్మ చదువు చదువు ఎందుకు చదువుతున్నావు అంటే, నువ్వు బైబిల్ నేర్చుకోవాలంటే చదువు కావాలి కాబట్టి చదువు. మీ మావాడు మా పిల్లతో ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నేను ఎందుకు చదువుతున్నావు తెలుసా, బైబిల్ చదువుకుంటామని, ఏదో పొడి చేస్తామని కాదని చెప్తూ ఉంటుంది. ఏదో చేస్తామని కాదు, మాకేదో ఉద్ధరిస్తామని కాదు, నువ్వు బైబిల్ చదవటం కోసమే నీకు చదువు అనేది చెప్పిస్తున్నామని. అలా రెండు మనస్తత్వాలు కాకుండా ఒక మనస్తత్వంలో ఉంచామనుకోండి, వాళ్ళ మనసు ఏమవుతుందంటే, ఇంటర్మీడియట్ అని మీ అందరికీ తెలుసు, 2 సార్లు నుంచి మా పిల్లలు ఎగ్జామ్ రాయట్లే, నేనే రాయొద్దని చెప్పాను. నిదానంగా నేర్చుకోవచ్చు, మీ సంవత్సరం అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి, 2 ఎగ్జామ్లే రాయాలి, మిగిలినవన్నీ మా పిల్ల వస్తుంది. అంటే అర్థం ఏంటో, ఈ పిల్లల మనసు ఎప్పుడు కృంగిపోద్ది అంటే, 2 రకాల మనస్తత్వాలని మనం ఒకేసారి అప్లై చేస్తాం అనుకోండి. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నువ్వు ఏమైనా సరే 4 మోపులు గడ్డి తేవాలి, తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నాడు. స్కూల్కి వెళ్ళినా గడ్డి తేవాలి, గడ్డి తెచ్చి స్కూల్కి వెళ్ళాలి. అయితేయా అమ్మో 4 మోపులు అయ్యబడి 11 అవుతుంది, 9ంటికి స్కూల్కి వెళ్ళాలి. అర్థమైంది? 2 మనస్తత్వాలు అంటే ఏంటో, 2 రకాల మనస్తత్వాలతో పిల్లల్ని ఎప్పుడూ కూడా పెంచకూడదు. లోకం కోసం పరుగులు తీస్తూ స్టేట్ ఫస్ట్ రావాలంటున్నాం, దేవుడిలో ఉండాలంటూ పరలోకం కోసం పరుగులు అంటున్నాం. ఏం చేస్తారు చెప్పండి? తెలియకుండానే జరుగుతున్న ప్రమాదం మాత్రం ఇదని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు గారు రాసిన మొదటి పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. అంటే పిల్లలకి ఏమి ఉండకూడదంటే, మనం సందేహాలు ఉండకూడదండి. సందేహం ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? దేహం అనేది నియంత్రణ కోల్పోద్దంటండి. సందేహం ఉన్నప్పుడు దేహం నియంత్రణ కోల్పోయి ఏం చేస్తున్నామో ఏంటనేది తెలియదు. గాలి ఉంది, మీ అందరికీ తెలుసు, సముద్రం ఉంది, మీ అందరికీ తెలుసు. గాలికి ఉన్న లక్షణాలు వేరు, ధర్మాలు వేరు. సముద్రానికి ఉన్న లక్షణాలు వేరు, ధర్మాలు వేరు. కానీ అవి కానీ రేగితే, గాలి రేగితే బండి మీద వెళ్ళాడు కొట్టుకుపోతాడు. నీరు రేగితే లారీలో రోడ్ల మించి కొట్టుకు. ఒక్కసారి మీరు గాలి రేగితే, సముద్రం రేగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటే, పిల్లల మనసు కోపం రేగితే అలా అయిపోద్దండి. ఏమండి మీరు అలాగే అంటారు, కోపం రాకుండా ఎలా ఉంటుందండి? కోపం రాకుండా ఎలా ఉంటుందండి? మీరు పెద్దోళ్ళుగా మీ పిల్లలు చిన్నోళ్ళుగా ఎందుకున్నారు చెప్పండి. మీ పిల్లలు కూడా మీ హైట్, మీ వయసులో ఉన్నారనుకోండి, మీ అవసరం వాళ్ళకేం ఉండదు. ఉంటుందా? నాకున్న అనుభవం కన్నా కృష్ణమాయకు అనుభవం ఉంది. కృష్ణమాయకు సరేశ్వరరావు గారికి ఉన్న అనుభవం ఎక్కువ. ఎందుకంటారు? పెద్దోళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళ కోపం రేపకుండా మానవ సహజ లక్షణాలు మనం చెప్పాం. మీకు ఇంకొక లక్షణం ఉందన్న ప్రసాద్, మీరు ఏదో జనవరి దాకా కాదండి, నాకు ఈరోజు సాయంకాలమే చెప్పేయమన్నాడు. ఈరోజు సాయంకాలమే చెప్పేస్తున్నాను, ఎవరో కూడా మిస్ అవ్వద్దండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? గాలి చాలా శీతాకాలం భలే ఉంటుంది, ఎంత పని చేసిన ఒంటికి చెమట కూడా పడుతుంది, హాయిగా ఉంటుంది. తుఫాన్ గాలి ఎలా ఉంటుంది? ప్రమాదమే కదా. గాలి రేగితే ప్రమాదం, సముద్రం రేగితే ప్రమాదం, సూర్యుడు రేగిన ప్రమాదం. ఇప్పుడు ఫ్యాన్ దాన్ని చక్కగా తిరుగుతుంది, గట్టిగా తిరిగి మన అందరమే పడిపోయినాయి అనుకోండి, ఎంత ప్రమాదమో. పిల్లలకు కోపం రేగితే అంత మన మనసే కృంగిపోయి ఏం మాట్లాడతామో తెలియదు. పిల్లల మనసు సున్నితంగా ఉంటుంది. మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, పిల్లలకు కోపము రేగకుండా, అసలు ఏం చేస్తే కోపం వస్తుందని చూసుకుని దాని మేనేజ్మెంట్ మనం నేర్చుకోవాలి. పిల్లలకు కోపం రేగకూడదు, పిల్లలకి కోపం రేపకూడదు. ఒకవేళ రేగితే పరిస్థితి ఏంటి? అస్తవ్యస్తం, అయోమయం. రేగకుండా ఏం చేయమంటున్నాడు? ప్రభు యొక్క బోధలో, శిక్షలో అంటే ప్రభువులా పెంచమంటున్నాడు. వాళ్ళకి ఏ సందేహం ఉన్నా నివృత్తి చేయమంటున్నాడు. అలాగే ఒకవేళ సందేహం నివృత్తి కాకపోతే ఏమైందండి? రకరకాల అపార్థాలకు అది దారి తీయటం అనేది జరుగుతుంది. చదువు చక్కగా చదువు, ఫస్ట్ మార్కే వద్దు. చదువు
చక్కగా చదువు, నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకే చదువు, ఫస్ట్ మార్కు వద్దు. చదువు దేనికోసం అంటే బైబిల్ చదవటం కోసం. లోకంలో ఎన్నున్నా చచ్చిపోయిన తర్వాత మనం పరలోకం వెళ్ళాలి, నీ గురంతా దాని మీద ఉండేలా మనం పిల్లలకి నేర్పించుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. కానీ లోకపరంగా మాత్రం గట్టిగా పట్టుకుంటాం, ఏమైనా సరే ఫస్ట్ రావాలి, ఏమైనా సరే స్కూల్ ఫస్ట్ రావాలి, ఏమైనా సరే స్కూల్ ఫస్ట్ రావాలి, ఏమైనా సరే స్కూల్ ఫస్ట్. మరి బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైనా సరే పరలోకం కొట్టి తీరాలని నేర్పించండి. కానీ అక్కడ మాత్రం వదిలేస్తున్నాం, ఏంటంటే దేవుని పరంగా చెప్పి వదిలేస్తున్నాం అంతే. లోకపరంగా మాత్రం గట్టిగా పట్టుకుంటున్నాం. వీళ్ళు ఇంట్లో బాగా సార్ స్కూల్కి వెళ్ళాల్సింది, ఎందుకంటే ఫీజు కట్టేసాం ముందే కాబట్టి వెళ్ళిపోవస్తుంది. గుర్తుంచుకోండి, నేను ఇంతకీ పాఠం చెప్పే ఉద్దేశం ఏంటంటే గాలి రేగిన, తుఫాను రేగిన, సూర్యుడు రేగిన ఎంత ప్రమాదమో పిల్లలకు కోపం రేగితే నియంత్రణ కోల్పోతారు. నియంత్రణ కోల్పోతే ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలీదు. పెద్దలుగా మనం పిల్లలుగా చిన్నపిల్లలుగా ఎందుకున్నారు అంటే యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే మనం పిల్లలకు కోపం రేగకుండా, మనం కోపం రేపుకోకుండా ఏం చేయాలనేది నేర్చుకోవడం. ఒకవేళ కోపం రేగితే మనము నియంత్రణ కోల్పోతాం, వాళ్ళు నియంత్రణ కోల్పోతాం. వాళ్ళ మనసులు ఏమైపోతాయి అంటే కృంగిపోతాయి. మనసు కృంగిపోతే ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలీదు, ఏం తింటారో తెలియదు, ఏం చేసుకుంటారో కూడా తెలియదు. కాబట్టి ముందు ఈ యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ మనం నేర్చుకోవాలంటే కోపం రాకుండా ఉండాలండి, కోపం రాకుండా ముందు మనం నేర్చుకుని తర్వాత వాళ్ళకి నేర్పించాలి. కోపము చాలా ప్రమాదం అండి, కోపం అనేది చాలా ప్రమాదం. యాకోబు పత్రిక 1:7 ఇప్పుడు చదివిందండి, 7 అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు. అంటే ఇక కోపం రేగిన పిల్లవాడు కానీ పిల్లోడు కానీ తన మార్గంలో స్థిరంగా ఉండడు. స్థిరంగా అంటే ఏం చేస్తాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియదు. కాబట్టి కోపం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రేపకూడదు. 2 రకాల మనస్తత్వాలు మనకి ఉండకూడదు, వాళ్ళకు కూడా ఉండకూడదు. కాబట్టి పిల్లలు పెంచడం అనేది చాలామంది ఏమంటారంటే సండే స్కూల్కి పంపిస్తే వాళ్ళే నేర్పించుకుంటారండి, మనకెందుకండి సండే స్కూల్ వాళ్ళదే, చర్చి వాళ్ళది బాధ్యత, పిల్లల్ని పెంచవలసిన పని మనకే ఉంది, ఆదివారం అక్కడ తోలేస్తే వాళ్ళే చూసుకుంటారని చాలామంది అనుకుంటారు. పిల్లల్ని దేవుడు చర్చికి ఇచ్చారా మీకు ఇచ్చారా? అని చర్చి వాళ్ళకి ఇచ్చారా? పిల్లల్ని మీకు ఇచ్చారా? ఒక ఆయన మీ పిల్లలు నాకు ఇచ్చండి నేను పెంచేస్తా అన్నాడు, తుస్సు అయిపోయింది. ఎందుకు అయిపోయింది తుస్సు? అది వాక్యానుసారంగా లేదు కాబట్టి. దేవునికి విరోధమైన ఏ ఆలోచన అయినా సరే నిలవదు. దేవునికి విరోధమైనట్టు వాక్యానికి విరోధమైన ఏ ఆలోచన అయినా సరే నిలవదు. పిల్లల్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మనకే ఇచ్చాడు కాబట్టి వాళ్ళని ప్రభువులా పెంచే బాధ్యత మనదే. కాబట్టి తల్లిదండ్రులను మనసులను, తల్లిదండ్రుల హృదయముల వైపు పిల్లల మనసులను, పిల్లల మనసులను తండ్రుల వైపు తిప్పడానికి ఒక ఆయన ఇచ్చాడు కొత్త నిబంధన గ్రంథంలో. బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి రాయబడిన మాట అది. తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, పిల్లల హృదయములను తల్లిదండ్రుల తట్టుకు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల హృదయం పిల్లల వైపు ఉండాలి, పిల్లల హృదయం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల వైపు ఉండాలి. మనమే సంపాదన కోసం కొట్టేసుకుంటున్నాం అనుకోండి, మన పిల్లలు అలాగే ఉంటారా ఉండరా? తల్లిదండ్రి పాఠాలు చక్కగా చర్చలో వారం వారం చెప్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు కూడా చెప్తూనే ఉంటారు. కాబట్టి పిల్లల సమస్య ఒకటేనండి, ఏంటది? పిల్లలకున్న సమస్య, మనకున్న సమస్య కూడా అదే. కోపం రేగితే మనం మనుషులం కాదు, జంతువులం కూడా కాదు, క్రూర మృగాల కన్నా హీనమైపోతాం మన పరిస్థితి. కోపము రేపు నుంచి ఎవరికి వాళ్ళు పందెం కాసుకోండి. ఈరోజు ఏమైనా సరే కుదిరిద్ది. సాయంకాలం పాఠానికి లింక్ ఉంది ఇప్పుడు, అందుకని కొంచెం ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఫస్ట్ చెప్పేది అందుకోసమే. రేపు నుంచి చూసుకుందాం. ఈరోజు ఏమైనా సరే కోప్పడకూడదని ఒక్కసారి మనసులో నిశ్చయించుకోండి. 4 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండగలుగుతున్నప్పుడు ఒక్కరోజు కోపం లేకుండా ఉండగలరా? ఒకరోజు ఉన్నారంటే ఆటోమేటిక్గా 2వ రోజు ఉంటారు, 3వ రోజు నీకు ఆటోమేటిక్గా ఉంటారు. నువ్వు కోపం లేదు అంటే ఇంట్లో కోపం కూడా ఏమీ రాదు. పిల్లలకున్న ఏకైక సమస్య ఏంటి? వాళ్ళ మనసులు కృంగిపోతున్నాయి.
మనసులు కృంగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళ కోపం రావడానికి కారకులు ఎవరంటే మనమే. అర్థమైంది నేను చెప్పింది మీకు? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపేది మీరే. మీరు రేపితే వాళ్ళ మనస్సు రెండు రిఫరెన్స్లు కలిపి చెప్తున్నాను నేను. వాళ్ళ మనసు అనేది కృంగిపోతుంది. కృంగిపోతే సందేహాలు వస్తాయి. సందేహం పెడితే అస్థిరులు అయిపోతారు. అస్థిరులు అంటే స్థిరం లేకుండా అయిపోతారు. కాబట్టి ప్రభువు శిక్షలో పెంచండి. ప్రభువు శిక్షలో పెంచడం అంటే ప్రభువులా పెంచడం, పాపం జోలికి పోకుండా పెంచడం. వాక్యాన్ని బట్టి పట్టించడం కాదు. అలాగని వాక్యం బట్టి పట్టొద్దని నేను చెప్పట్లా. వాక్యం బట్టితో పాటు ప్రభువులా పెంచాలి. బైబిల్ మొత్తం అప్పచెప్పడం గొప్ప కాదు, కానీ దేవుడా నేను ఏ పాపము చేయకుండా జీవిస్తున్నానని దేవుడి దగ్గర చెప్పడం అనేది గొప్ప. ఇలా చెప్పటమే ప్రభువులా పెంచటం. ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో అంటే ప్రభువులా పెంచటం అని అర్థం. 10 మంది ముందు ఎప్పుడు కూడా పిల్లల్ని ఏం చేయకూడదంటే అవమానపరచకూడదు. 10 మంది పిల్లల ముందు ఎప్పుడు కూడా అవమానపరచకూడదు. ఎందుకంటే 10th క్లాస్ మార్కులు అనుకుందాం, 10 ఇంటర్ మార్కులు అనుకుందాం, 500 రావాలని 9th క్లాస్ నుంచే తగులుకుంటాం. 9th క్లాస్ నుంచి అమ్మ నీకు వచ్చే సంవత్సరం 10, 500 రావాలి. ఒక్క మాట తిరిగి ఆ విద్యార్థి అమ్మ నీకు 10వ తరగతిలో ఎన్ని వచ్చినాయి అని అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారండి? ఒకసారి ఆలోచించండి. అమ్మ నువ్వు ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు, బాగా చదువు. ఇది బాగుంది. 600కి 599కి ఒక మార్కు తగ్గినా నీకుంది. మనసు అస్థిరం అయిపోద్దండి. ఇటు మార్కులు తెచ్చుకోలేక ఇటు రాలేక చాలామంది క్లాస్ రూమ్లో నుంచే పరిగెత్తుకెళ్ళి 2 ఫ్లోర్ల నుంచి దిగి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇంటికాడికి వెళ్తేనేమో ఫస్ట్ రావాలంటున్నారు, ఇక్కడికి వెళ్తేనేమో ఏం అర్థం అవ్వదు, ఏం చేయాలో తెలియక అస్థిరం అయిపోతున్నారు, సందేహపడిపోతున్నారు, కోపాన్ని రేపుకుంటున్నారు, ఏం చేయాలో తెలియక చచ్చిపోవటం అనేది జరుగుతుంది. ఏం చెప్పాను? పిల్లలు తిరిగి నీకు 10th క్లాసులో ఎన్ని వచ్చినాయి అని అడిగితే మనం ఏం చెప్తాం? అసలు నేను చదివేకోలేదు అన్నాం అనుకోండి, మనం చెప్పవలసింది ఏంటంటే నువ్వు ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు. నువ్వు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది, చక్క దేవుడి పని కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు. అదే పిల్లవాడు నీ మార్కులు ఎన్ని అని అడగకుండా మన ఇంటి పక్క అయినా కలెక్టర్ అయ్యాడు, నువ్వెన్ని ఇంకా కూలి పనే చేస్తున్నావు అని అడిగాడంట. ఏమన్నా సమాధానం ఉంది దగ్గర? ఎప్పుడు కూడా ఎవరితో పిల్లల్ని ఒకవేళ పిల్లలు కానీ తిరిగి పక్కింటి వాడితో మనల్ని పోల్చాడు అనుకోండి, మనం తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం మనకి తెలియదు, సమాధానం ఉండదు. అక్కడ అత్తమానం ఆడు చూడు కాదు, ఆడు నేను అడిగి పుట్టానా అని అడిగాడు అనుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళదే. చాలామంది చూడండి, ఇప్పుడు ఉద్యోగము, పొలము, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, ఏదో ఒక లోపం ఉంటుందండి ఒకళ్ళకి. అన్నీ ఉంటాయా? పొలము, ఉద్యోగము, లేదా వ్యాపారము, ఏదో ఒకటి. పొలము, ఉద్యోగము, పిల్లలు, లేకపోతే ఆడమగ పని, ఆడపిల్లలు, మగపిల్లలు అనుకోండి, పిల్లలు, తర్వాత భార్య, తల్లిదండ్రులు. ఏదో ఒకటి లేకుండా ఉంటుందండి. అందరికి అన్నీ ఉంటాయా? ఏదో ఒక లోపం ఒక మనిషికి ఏదో ఒకటి ఎక్కడో చోట కనపడుతున్నాడు. అది కానీ లేకపోతే ఒక ఆయన కుష్ఠరోగం వచ్చింది. ఎవరు చెప్పండి? రాజేశ్వరుడి దగ్గర చెప్పే పాట. గెహాజీ కాదు, సైన్యాధిపతి నైమాను. పెద్ద గొప్ప వ్యక్తి. సైన్యాధిపతి అంటే సర్వ సైన్యాధిపతి అంటే సామాన్యమైన విషయం కాదు, అన్నీ ఉన్నాయి. ఈ నెలగలైనా దేవుడి దగ్గరికి లాక్కురావాలని దేవుడు ఏం చేశాడంటే కుష్టి వ్యాధి పెట్టాడంట. అది కానీ లేకపోతే నైమాన్ దేవుడి దగ్గరికి వస్తాడా? రావు. మన జీవితాల్లో కూడా మనకు కూడా ఏదో ఒకటి కనపడద్ది. అది కానీ లేకపోతే మనం ఎవరిని తెలుసుకోమంటే దేవుడిని తెలుసుకొని దేవుడి దగ్గరికి రాము. కాబట్టి ఈరోజు పాఠం సారాంశం ఏంటండి? మీ అందరికీ ఈ రోజుల్లో బాకాసికాయలు, పొట్లకాయలు తెలుసు. ఒక తిరగలను తీసుకొచ్చేసి ఒక పొట్లకాయ కట్టేస్తారండి, పాతతో సహా ఊడి కింద పడిపోద్ది. తిరగలకు కట్టరు. కాయ సైజుని బట్టి చిన్న రాయి తీసుకొచ్చి చక్కగా జాగ్రత్తగా అలాగే లాలం చేసుకోవాలి పిల్లల్ని. అంతే తప్పితే
మీరు పెద్ద తిరగలు తీసుకొని కడితే అది ఎలా కాయ ముక్కలకి పడిపోతుంది, పాదు కూడా పడిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి పిల్లల్ని. అస్సలు కోపం రాకుండా అయ్యా బాబు అని బతులు ఆడుకుంటే ఎప్పటి వరకు పెంచాలంటే మనం చచ్చిపోయే వరకు పెంచాలి అంతే. మనం చచ్చిపోయే వరకు మనకి పిల్లడే కదా, పెద్దోడు కాదు కదా. పెళ్ళైనా పిల్లోడు వచ్చినా ఏ బాబు గారు. కాబట్టి పాఠం పేరు పిల్లలకు కోపం రేపునది ఎవరంటే తల్లిదండ్రులు. ఒకవేళ కోపం రేగితే చాలా ప్రమాదం. మనసు కృంగిపోద్ది, సందేహపడిపోతారు, అస్థిరులు అయిపోతారు, ఏం చేస్తారో కూడా తెలియదు. కాబట్టి మీరు కోపం లేకుండా ఎలా ఉండాలి ముందు నేర్చుకోండి. తర్వాత పిల్లలకు కోపం లేకుండా. పిల్లలకు కోపం రేగితే మాత్రం ఒక తుఫాన్ ఎలా ఉంటుందో, ఒక సునామీ ఎలా ఉంటుందో, ఒక భూకంపం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వాళ్ళ మనసులో పరిస్థితి. కాబట్టి ఏం చేస్తారేంటో కూడా తెలియదు. కోపం లేకుండా మాత్రం చూసుకోండి. పక్షి ఎగరాలంటే ఏం కావాలండి? ఖచ్చితంగా కావాల్సిందేనా? పక్షి ఎగరాలంటే ఖచ్చితంగా రెక్కలు కావాల్సిందే. చేప ఈదాలంటే మొప్పలు కావాల్సిందే. మనిషి జంతువులు నడవాలంటే కాళ్ళు కావాల్సిందే. పాము పాకాలంటే పులుసులు కావాల్సిందే. పట్టు కింద పులుసులు ఉంటాయండి. మరి మనిషి ఎదగాలంటే ఖచ్చితంగా క్రీస్తు కావాల్సిందే. క్రీస్తు లేకుండా, వాక్యం లేకుండా మానవ జీవితం లేదా మనిషి ఎదగడం అనేది అసంభవం. పక్షికి రెక్కలు ఎంత ముఖ్యమో, జంతువులకు కాళ్ళు ఎంత ముఖ్యమో, పాముకి పులుసులు ఎంత ముఖ్యమో, ఇంకోటి ఏం చెప్పి మీకు చేపకు మొప్పలు ఉంటాయండి. ఇక్కడ చెవుల దగ్గర మొప్పలు ఉంటాయి. ఇలా 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 అంటాడు, దాంట్లోంచి ఆక్సిజన్ లాక్కుంటుంది. మొప్పలు ఎంత ముఖ్యమో మనిషి ఎదగడానికి కూడా క్రీస్తు కూడా అంతే ముఖ్యం. క్రీస్తు ఉంటేనే మనం ఎదగగలం. వాక్యం ఉంటేనే మనం ఎదగగలం. ప్రభువులా మనం పెరుగుదాం. మన పిల్లలను కూడా ప్రభువులో పెంచుదాం. పిల్లలకు కోపము రేపు నది ఎవరు? పిల్లలకు కోపము రేపునది ఎవరు? పిల్లలకు కోపము రేపునది ఎవరు? తల్లిదండ్రులమైన మనమే. బైబిల్ గ్రంథంలో మనకు కొత్త నిబంధనలు 2 సార్లు నొక్కు రాయించాడు దేవుడు. మీ పిల్లలకు కోపం రేపొద్దు, మీ పిల్లలకి కోపం రేపొద్దు. ఒకవేళ కోపం రేపితే ఈసుతారు అనేది బయటికి కనపడేది మనకి, కానీ లోన్ జరిగేది ఏంటంటే మనస్సు కృంగిపోద్ది, అస్థిరులు అయిపోతారు, సందేహపడిపోతారు, ఏం చేస్తున్నారు ఏంటో కూడా తెలియదు. ప్రభువులా పెంచండి అంటే వాక్యం నేర్పించడంతో పాటుగా పాపం చేయకుండా ఎలా ఉండాలనేది నేర్పించాలి. ఇది మా పాట యొక్క ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, పిల్లలకు కోపము రేపు నది ఎవరు అంటే మేమే అని మాకు అర్థమైంది తండ్రి. ముందు మేము కోపపడకుండా, తర్వాత వాళ్ళకి కోపం రాకుండా, వాళ్ళ మనసులు కృంగకుండా ప్రభువులా పెంచే భాగ్యం ఇక్కడ ప్రతిపటికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. ప్రసాద కోటేశ్వర ఇద్దరు ఎవరు చెప్తారు? అండి నవంబర్ డిసెంబర్ నుంచి ప్రతిరోజు సాయంకాలం ప్రార్థన జరిగిద్దండి. మీకు ప్రతి ఆదివారం 6 పాఠాలు వివరించడం జరిగిద్ది. అవకాశం ఉన్న వాళ్ళందరూ రెఫరెన్స్లు రాసుకోండి. ఈరోజు సాయంకాలం చెప్పే పాఠం ఏంటంటే మానవ సహజ లక్షణం. మంచి లక్షణం ఒకటి సాయంకాలం చెప్పడం జరుగుతుంది. ప్రసాద్ ఒక పాఠం చెప్తాడు, రాజేష్ కానీ నాగలక్ష్మి గారు ఒక పాఠం చెప్తారు. సర్వేశ్వరబాబు గారు మీకు నవంబర్ 2025 నుంచి ప్రతి ఆదివారం ప్రసంగం మీది. ప్రతి ఆదివారం, మన వారం చెప్పలే, ఈ వారం చెప్పలే, వచ్చే వారం నుంచి మీరు కంటిన్యూ అయిపోండి. ప్రతి ఆదివారం పగల మీకు పాఠం. పగల పాఠాలు ఎవరు చెప్పండి ఒకసారి? కృష్ణ సర్వేశ్వరబాబు గారు, కోటేశ్వరి. ప్రసాద్ ఒకసారి ఫోన్లో చుట్టూ టైం టేబుల్. సాయంకాలం రాజేష్, నేను, ప్రసాద్. సాయంకాలం రాజేష్ ఒక వారం, అంటే హరిబాబుకి ఒక 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని హరిబాబు టైం టేబుల్ ఇవ్వలేదండి. ఉదయం ఏమో సర్వేశ్వరబాబు గారు, కోటేశ్వరి, కృష్ణ. సాయంకాలం ఏమో నేను, ప్రసాద్, నాగలక్ష్మి కానీ, రాజేష్ కానీ. ఇలా ఎవ్రీ సండే అలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. 2వ పాఠం కోటేశ్వరి చెప్తుంది, అందరూ శ్రద్ధగా వినండి.